కొత్తగూడెం కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతుంది. డీసీసీ పీఠం కోసం నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఎవరికి వారే పావులు కదుపుతున్నారా? డీసీసీ పీఠాన్ని పాత కాంగ్రెస్ కోటాలో భర్తీ చేస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అసలు కొత్తగూడెం కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పాత కొత్త నేతల వాదన ఎలా ఉంది? తెరచాటు రాజకీయంలో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్టీ జిల్లా రథసారథి పీఠం కోసం నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొదెం వీరయ్యకు పొంగులేటి వర్గం పొగపెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరుడు తుళ్లూరు బ్రహ్మయ్యను డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన వర్గం పట్టుబడుతోందని టాక్ ఉంది. బ్రహ్మయ్యకు అనుకూలంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి లేఖలిచ్చారని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడిగా పొదెం వీరయ్యని కొనసాగించాలని పాత కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందట. కొత్త అధ్యక్షుడి రేసులో తుళ్లూరు బ్రహ్మయ్య పేరు వినిపిస్తుండటంతో పాత కాంగ్రెస్ నేతలంతా అలర్ట్ అయ్యారు. పాల్వంచలో సమావేశమై పొదెం వీరయ్యనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పలువురు గ్రామ, మండల నేతలు పొదెం వీరయ్యకు మద్దతు తెలిపారు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షకు లొంగకుండా పార్టీ కోసం నిఖార్సైన నేతగా పొదెం వీరయ్య నిలిచారని నేతలు చెబుతున్నారు. అలాంటి నేతను తప్పించాలనే ప్రయత్నాలపై పాత కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రి పొంగులేటి తన అనుచరుల కోసం వీరయ్యకు పొగపెట్టడమేంటని అంటున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో 3 కేటగిరీలుగా మీనాక్షి నటరాజన్ ఫార్ములా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల విషయంలో ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు. మొత్తం 3 కేటగిరీలుగా లిస్టు రెడీ చేస్తున్నారని జిల్లాలో టాక్ నడుస్తోంది. మొదటి కేటగిరీలో పాత కాంగ్రెస్ నేతలు ఉండగా, రెండో కేటగిరీలో అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు, మూడో కేటగిరీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేరిన నేతలు ఉన్నారు. మీనాక్షి నటరాజన్ ఫార్ములాలో పొదెం వీరయ్యకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయని కాంగ్రెస్ కేడర్ గట్టిగా నమ్ముతోంది. కానీ వీరయ్యకి ఇప్పటికే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పదవి దక్కిందని పొంగులేటి వర్గం చెబుతోంది. దీంతో రెండో కేటగిరీలో అసెంబ్లీ ఎన్నికల ముందు పొంగులేటితో పాటు కాంగ్రెస్లో తుళ్లూరు బ్రహ్మయ్య చేరారు. ఇప్పుడు ఆయన డీసీసీ అధ్యక్షుడు రేసులో ఉన్నారు. ఆయనకు మంత్రి పొంగులేటి అండదండలు, 4 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ఆయనకే మంత్రి పదవి దక్కడం లాంఛనంగా కనిపిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల్లో చక్రం తిప్పేందుకు తమ వర్గీయుల కోసం మంత్రులు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్లో గతంలో డీసీసీ అధ్యక్షుడు అంటే ఏదో అలంకారప్రాయంగా ఉండేది. జిల్లాలో మంత్రులు దగ్గర రబ్బర్ స్టాంపుగా ఉండేవారు. ఇటీవల రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్లో పరిస్థితులు మారాయి. జిల్లా కాంగ్రెస్ రథసారథులను బలోపేతం చేస్తేనే పార్టీ మనుగడ ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చాక పార్టీ క్రమశిక్షణలో రాజీ పడడం లేదని తెలుస్తోంది. పదవులు, ఎంపిక, టికెట్ల కేటాయింపుల్లో డీసీసీ అధ్యక్షుడికి కీలక పాత్ర ఉంది. దీంతో ఆ పదవి కోసం మంత్రి పొంగులేటి పావులు కదుపుతున్నారట. పొంగులేటి ప్లాన్ను పసిగట్టిన పాత కాంగ్రెస్ నేతలు ఎలా అడ్డుకోవాలన్న దానిపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మరి భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ రథసారథిగా పాత కోటాలో పొదెం ఉంటారా, కొత్త కోటాలో తుళ్లూరు బ్రహ్మయ్యకు పగ్గాలిస్తారా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.